ఎవరైనా మనకు అన్నం పెడితే వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. అన్నదాత సుఖీభవ. మరి ఆహారం పండించే రైతు జీవితంలో సంతోషం ఉందా? మీరు న్యూస్లో చూస్తారే, ఒక రైతు తన కుటుంబంతో ఆత్మహత్య చేసుకున్నాడు, ఇంకొక రైతు పంట భూముల పురుగుల మంది తాగి చనిపోయాడని. 2023లోనే దాదాపుగా 7,000 మంది రైతులు చనిపోయారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? వర్షాలు లేక కనీసం బోర్లైన వేద్దామని అప్పుల కోసం బ్యాంకులకు వెళ్తే ఈ డాక్యుమెంట్స్ అని ఆ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్న లోన్లు శాంక్షన్ చేయరు. అడిగితే మీరు చేసేది రిస్క్ ఉన్నది అంటారు. అదే కార్పొరేషన్ వాళ్ళకి, బిజినెస్ మ్యాన్లకి, ఐటీ సెక్టర్లకి వాళ్ళు 1000 కోట్లు అడిగితే 2,000 కోట్లు అని, అది కూడా 2 నుంచి 6% వడ్డీ అని ఇస్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రైతులకి బ్యాంకులు గవర్నమెంట్లు సాయం చేయకపోతే కొన్నాళ్ళకి అన్నమే కాదు గడ్డి కూడా లేక మట్టిని తింటారు. నాకు తెలియక అడుగుతా, రైతులు గవర్నమెంట్ కాపాడాలా? నువ్వు మీరు కాపాడలేరా? రైతు చేసే వ్యవసాయం వల్ల రైతు ఒక్కడే బాగుపడుతున్నారు అనుకుంటున్నారా? రైతుల వల్ల రైస్ మిల్ ఇండస్ట్రీ బాగుపడుతుంది, ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ బాగుపడుతుంది, ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగుపడుతుంది, ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ బాగుపడుతుంది, బ్యాంకింగ్ ఇండస్ట్రీ బాగుపడుతుంది. మా వల్ల ఎన్నో కార్మికులు, ఎంతో మంది కుటుంబాలు బతుకుతున్నాయి. కానీ మేము ఎవరో వస్తారు, హామీలు ఇస్తారు, పలానా గవర్నమెంట్ వస్తుంది, సబ్సిడీలు వస్తుందని వెలుతురులో చీకట్లో బతుకుతున్నాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రైతుని మించిన సాయం ఆ భగవంతుడు కూడా చేయలేడు.